హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,145 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఒకప్పుడేమో కానీ ఇప్పుడు ఇది చంద్రబాబు అడ్డాగా మారిపోయింది. అంతలా ప్రజల్లో చెరగని ముద్ర వేశారాయన. కుప్పంతో చంద్రబాబు అనుబంధం విడదీయరానిది. ఒక విధంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట లాంటిది. అలాంటి కోటకు బీటలు వాడడం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, పీఆర్పీ అభ్యర్థి కె రాజేంద్రబాబు మరియు బీజేపీ అభ్యర్థి ఎన్ఎస్ తులసీనాథులపై పోటీ చేసి 46,066 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు, వైసీపీ అభ్యర్థి కె చంద్రమౌళి, కాంగ్రెస్ అభ్యర్థి కె శ్రీనివాసులపై పోటీ చేసి 47,121 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు, వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బిఆర్ సురేష్ బాబు, జేఎస్పీ అభ్యర్థి డాక్టర్ ముద్దినేని వెంకటరమణ, బీజేపీ అభ్యర్థి తులసీనాథ్ ఎన్ఎస్లపై పోటీ చేసి 30,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు, వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోపిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.